దేవుడి సన్నిధిలో. దీని గురించి దేవుడు మరొక మాట చెప్తున్నాడు. నిర్మాకాండం 23వ అధ్యాయము 13వ వచనంలో దేవుని ఒక లేఖనం సెలవిస్తుంది. నిర్మాకాండం 23వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గైకొనవలెను. ప్రియులారా, జాగ్రత్తగా గైకొనవలెను. మీరు మీ నోటంట వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు. వేరొకటి గురించి మాట్లాడకూడదు అంటే మీ నోటంట. ఇది ఇందులో ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు జాగ్రత్త చెప్పాడు. చాలామంది మరి ఈ విషయాల్లో కూడా పడిపోతూ ఉన్నారు. చాలామంది ఈ విషయాల్లో కూడా పడిపోతూ ఉన్నారు. చాలామంది క్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడు. ఆయన ఉంటుండగా మరలా వారి నోటిలో ఇంకొక మాట వచ్చిందా, మరణం మీదకు వచ్చేస్తుంది. అందుకే కూడా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మరొకసారి చదవండి అన్నమాట. చెప్పిన వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకోవాలి. ఈ లోకంలో మీరు అందరూ కూడా ఏ రోజైతే ప్రభు వాక్యం ద్వారా ఏదైతే చెప్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అవన్నీ కూడా దాచుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఈ ప్రకారంగా నేను ఉంటున్నాను లేదా అని దినదినమో మనం పరిశీలన చేసుకోమంటున్నాడు దేవుడు. ఆ జాగ్రత్త ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీ నోటంట వేరొక దేవుని మాట రాకూడదు, నా గురించి మీరు మాట్లాడాలి, లేదంటే మీకు ప్రమాదం. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ముందుగా చెప్తున్నాడు చూడండి అన్నీ కూడా. అక్కడ ఆదాము అమలతో చెప్పాడు, ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు. ఇది ఆజ్ఞ. దీన్ని ధిక్కరించినప్పుడు ప్రమాదం మనంతట మనమే తెచ్చుకుంటూ ఉన్నాము. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించేయండి. అందుకే ఆ మాటను దేవుడు వాడాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. త్వరగా మనం బైబిల్ తీసి సహకరిద్దాం ప్రియులరా, చదువుదాం, ధ్యానం చేద్దాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును. చూసారా ప్రియులారా, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? వాక్యం, ఉపదేశం. దీన్ని హృదయంలో పెట్టుకోవాలంటే ఎప్పటి వరకు? 1వ తారీఖు వరకునా? కాదండి ప్రియులారా, జీవిత కాలం అంతా కూడా అవి నిన్ను బ్రతికిస్తాయి. వాక్యముతో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక విగ్రహారాధనతో జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వస్తున్నాడని ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో జాగ్రత్తగా ఉన్న 5గురు వెళ్ళారు, అజాగ్రత్తగా ఉన్న 5గురు విడువబడ్డారు. 10 మంది రాజ్యానికే వెళ్ళారు, రాజ్యం చూడాలనే వెళ్ళారు, ప్రభుతో ఉండడానికే వెళ్ళారు, ప్రార్థించడానికే వెళ్ళారు. కానీ 5గురిలో అజాగ్రత్త ఉంది కాబట్టి ప్రభు వచ్చినప్పుడు గుర్తించలేకపోయారు. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళలేకపోయారు. పిల్లలు, మనము జాగ్రత్త అనేది కావాలి. భూమి మీద ఉంటున్నప్పుడు దేవుని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నామా లేదా అనేదాన్ని మనం ఆలోచించేయాలి. నమ్మిన వారు చెప్తామా? హల్లెలూయా. లోక సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నాడు ఒక మాట. ముగించుకుందాం ప్రియులారా. లోక సువార్త మీ హృదయములు ఒకవేళ తిండి వలన, చాలా మంది తిండికి బానిసలు అయిపోతూ ఉంటారు. చాలా మంది తిండి మనిషికి మత్తునిస్తూ ఉంటుంది. ఈరోజు ఇంటికాడ వండుకొని తినే రోజులేమీ లేవు ప్రపంచంలో. ఎక్కడ చూసినా రెస్టారెంట్లే, ఏ ప్రాంతంలో చూసినా ఇలా బైక్ ఆపితే చాలా ఫుడ్ దొరికేస్తుంది. దేవుడి తిండి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం తినే తిండి కాదు ఇక్కడ. తిండి అనే మత్తులో ప్రభుకి ప్రార్థన చేయకుండా, ప్రభుని ప్రేమించకుండా రకరకాల వంటకాలు వచ్చేసాయి. ఈరోజు ఎక్కడ చూసినా క్యాటరింగ్స్ వచ్చేసాయి, ఆర్డర్స్ వచ్చేసాయి. ఒక షాపింగ్ కట్టారంటే ఆ షాపింగ్లోనే ఫుడ్ ఉంటుంది. మీరు కాకినాడ ఎంట్రన్స్ నుంచి వెళ్తా ఉన్నారు అనుకోండి, పెద్ద పెద్ద షాపింగ్స్ కనబడతాయి. అందులోనే మీకు అన్లిమిటెడ్ బిర్యానీ కూడా దొరికేస్తుంది మీకు. అదే చెప్తామా? ఈ తిండి వ్యవహారాల్లో కొందరు పడిపోతున్నారంట. మత్తు, రకరకాల మత్తులు వచ్చేసాయి. డ్రగ్స్. ఈ మధ్యలో సినిమా హీరోలు కూడా బుక్ అయిపోయారు, హీరోయిన్లు కూడా బుక్ అయిపోయారు. అంటే ఎక్కడికో తేలిపోతున్నట్టు ఉంటుందంట వీళ్ళకి ఈ డ్రగ్స్. తర్వాత నిజంగా తేలిపోతుంది వాళ్ళకి. మొత్తం లోకాన్నే విడిచి తేలిపోతారు వాళ్ళు.
హల్లెలూయా చెప్తామా? రకరకాల కోట్లు గడిచేస్తా ఉన్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పట్టబడతా ఉన్నారు. చిన్నది ఇలా చేతి మీద వేసుకొని ఇలా నోరు టచ్ చేస్తే చాలు ఎక్కడికో వెళ్ళి వచ్చేస్తున్నారంట వాళ్ళు. తర్వాత వారి జీవితాలు ఏమన్నా బాగున్నాయని అనుకుంటున్నారా? బలైపోతూ ఉన్నారు. చూసారా జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారు? దేవుని కోసం అప్పగించాల్సిన జీవితం, దేవుని కోసం ఆలోచించాల్సిన జీవితం నిత్యాగ్ని దండన గురైపోతూ ఉన్నారు బైబిల్ లేకపోవడం వల్ల. మత్తులో పడి ప్రభుని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. టెన్షన్స్ పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు. దేవుని గురించి టెన్షన్ పడి కూడా అవ్వలేదు. అయ్యో సన్నిధి దాటిపోతుంది, సన్నిధికి వెళ్ళాలి, గుడికి వెళ్ళిపోవాలి, లేవాలి, అందరూ లేవండి అని సిద్ధపరిచే టెన్షన్ ఎవరికి లేదు. కానీ మానసికంగా టెన్షన్లో పడిపోతున్నారు. ఐవిక టెన్షన్. దీనివల్లే షుగర్ వ్యాధి వస్తుంది అందరికీ. తెలుసా మీకు? ఐవిక విచారం వల్లే టెన్షన్ వస్తుంది. టెన్షన్ అంటే ఇంగ్లీష్లో, అది తెలుగులో ఇదే మాట. దీనివల్ల అనేకమైన వ్యాధులు మనుషులకు వచ్చేస్తాయి. అందుకే మీకు తెలుసా ఈరోజు చాలామంది స్వీట్ తింట మానేస్తున్నారు తెలుసా? మామూలు కూడా భయపడిపోతా ఉన్నారు. ఏమో మొత్తానికి ఎవరికైనా ఉందేమో. అదే చెప్దామా? ఇప్పుడు చచ్చిపోయాడేమో. ఎందుకంటే ఒక తాత తెలుసు చాలా మందికి, ఒక తాత కొందరు తెలియదు. తాత ఆదాము తెలియదు ఎవరికైనా. ఆదామే పెద్ద తాత మనకి. అదే చెప్దామా? అందుకే అపోస్తల కార్యంలో ఈ మానవులందరూ ఎవరి నుంచి వచ్చారు? ఒక్కరి నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఆదాం ఎవరు అనుకుంటున్నారు? మొత్తాత. వాళ్ళకి షుగర్ లేవు. ఎందుకో తెలుసా? వాళ్ళు భోజనం చేయలేదు. వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళు ఫ్రూట్స్, దేవుడిచ్చిన జీవ ఫలాలు తిన్నారు. అందుకే ఎన్ని సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు? 1000 సుమారు. ఆదాము 900 ఏండ్ల పైబడి బ్రతికేశాడు. అల్లెలు చెప్దామా? అప్పుడు మరణాలు లేవు. ఎప్పుడైతే ఆదాము ఈ పండు బాగుంది కదా, మా ఆవిడ ఇచ్చింది కదా తిన్నాడో, మరణం అనేది అప్పుడు తెలిసింది, వారి మీదకి వచ్చింది మరణం. అప్పటి నుంచి మనుషులు చచ్చిపోతున్నారు. అప్పటి వరకు మరణం అనేది దేవుడు ఇవ్వలేదు మనిషికి. అసలు మరణం గురించి ఆదాము చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? 3వ అధ్యాయంలో చెప్పాడు. తప్పు చేసిన తర్వాత చెప్పాడు, నీవు మన్నురా, మన్ను అయిపోయి మళ్ళా నేలకి నీవు తిరిగి వెళ్ళిపోతాను. అప్పుడు చెప్పాడు. అప్పుడు అట్లిపోయాడు ఆదాము. అమ్మో ఎంత తప్పు చేశాను నేను, అనవసరంగా ఇచ్చింది ఈ పండు. ఎవరిచ్చారట? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూసారా పిల్లలు, ఇక్కడ 3 విషయాల్లో మనిషి ప్రభువుకు దూరం అయిపోతున్నాడు. తిండి, మత్తు, టెన్షన్స్. అసలు విచారం వల్ల ఏమీ రాదు నీకు. విచారించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం నీకు లేదు. అదే ప్రభు ద్వారా విచారిస్తే దేవుడిని విచారములన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. చదివినన్నా? ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకి ఎలా వస్తుందంట? ఉరి వచ్చినట్లు, రాకుండానట్లు నీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా చెప్దామా? నువ్వు ఎలాగుంటున్నావు జాగ్రత్తగా ప్రతిదినం పరిశీలన చేసుకో. నీ వస్త్రధారణలో కానీ, నువ్వు తింటున్న ఆహారంలో కానీ, ప్రయాణాల్లో కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, స్నేహితుల మధ్యలో ఉంటున్నప్పుడు కానీ, గుడికి వస్తున్నప్పుడు కానీ, తిరిగి వెళ్తున్నప్పుడు కానీ నిన్ను నీవు జాగ్రత్త చేసుకోమన్నాడు దేవుడు. లేదంటే ఊరిలాంటి ప్రమాదం నీ మీదకి వచ్చేస్తుంది. దేవుణ్ణి అంటారు కానీ దేవుణ్ణి అనడానికి ఛాన్స్ లేవండి ఎక్కడ కూడా. అన్యాయంగా అంటారు దేవుణ్ణి ఏదైనా జరిగినప్పుడు. నాకే ఇందుకు ఎలా జరగాలి, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా అని అంటూ ఉంటాం. అక్కడ సరి చేసుకోవాలి మనం. నమ్మిన వారు చెప్దామా? దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. మన క్రియలు ఫలం మనం అనుభవించాలి. వెంటనే మనము జాగ్రత్త పడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒక గోడ పడి ఎంతమంది చచ్చిపోతారు? 18 మంది చనిపోతారు. ఒక గోడ పడి 18 మంది చనిపోతే యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఆ 18 మంది ఎందుకు చనిపోయారు? వాళ్ళు ఏమన్నా పాపం చేశారా అని యేసుప్రభువు వారిని అడుగుతారు. వాళ్ళు ఇన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు కదా యెరూషలేము చుట్టూ, ఈ 18 మంది మీద ఈ గోడ ఎందుకు పడిపోయింది, ఎందుకు చనిపోయారంటే యేసుప్రభువు అంటారు, వారు పాపం చేశారని కాదు అంటాడు. అలా చెప్దామా? హల్లెలూయా. యేసుప్రభువు అంటారు, వారు ఆ 18 మంది పాపం చేశారని మీరు అనుకుంటున్నారా? కాదని నేను మీతో చెప్పుచూ ఉన్నాను. ఎందుకు చనిపోయారంటే వారిలో ఏమి లేదట, మారు మనస్సు లేదట. అలా చెప్దామా? వస్తున్నా వెళ్తున్నా మార్పు లేదు నీలో. మారు మనసు లేకే చచ్చిపోయారు. అలాగునే అంటారు మన దేవుడు, అంటారు అలాగునే మారు మనసు లేని ఎడల మీరును అలాగునే నశింతురు అంటాడు. ఆ 18 మందిని ఎందుకు టార్గెట్ చేసిందని మీరు అనుకుంటున్నారా? అలా అనుకోకండి. వారికి మారు మనసు లేక చనిపోయారు అంటే వారి నుంచి ఒక పాఠం చెప్తున్నాడు దేవుడు. మారు మనసు లేని వాళ్ళు మార్పు రావాలి దినదినము. ఏ విషయంలో ప్రభు అడిగింది ఇవ్వలేకపోతున్నామో ఆ హృదయాన్ని వెంటనే మార్చుకొని ఇవ్వాలన్నమాట. అప్పుడు వారు బ్రతికేస్తారు దేవుని సన్నిధిలో.
నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. చెప్పానా, గంగవరంలో ఒక తల్లి, చాలా బాగా ప్రేమించిన తల్లి, పెద్దరకంగా ఉండే తల్లి, ఒకానొక రోజు పిల్లల పుట్టలేదని ఎవరో చెప్తే ఎంత విశ్వాసాన్ని పక్కన పెట్టి అన్నవరం గుడికి వెళ్ళి బోలు పెట్టించింది కోడల మీద. అది పాస్టర్ గారు ఇంటి ముందు ఇల్లు ఉండడం వల్ల పొలాల్లో చెల్లిపోయేది చాటుని. దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి, కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి, మధ్యలో పిల్లల పుట్టలేదని అన్నవరం తీసుకుని వెళ్ళి బోలు పెడతారు. తెలుసు కదా మీకు, ఒక గిన్నెలాడుతుంటుంది. అది రాజశేఖర రెడ్డి గారు కూడా పెట్టించుకొని చచ్చిపోయారు. మీకు తెలిసా విషయం? అలాగే చెప్దామా? హల్లెలూయా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చచ్చిపోయారు అనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళాకే మరణం అయింది. తెలుసా మీకు? నమ్మిన వారు చెప్దామా? కొన్నింటిలో దేవుడు క్షమించడు, కొన్నింటిని కారణంగా ఉంచుతాడు. మనం పాట పాడుతూ ఉంటామా? హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదా నా ఊహకు. నీ ప్రేమకు కారణం ఉందని, అందులో నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావో ఒక కారణం ఉంటుంది. ప్రభువా, మేమే నిన్ను ప్రేమించలేకపోతున్నామని ఆ పాటలో ఒక అర్థాన్ని, మేము నిన్ను స్తుతించలేకపోతున్నాం, నీ కోసం పాడలేకపోతున్నాం, నీ కోసం రాలేకపోతున్నామని ఆ పాటలో మనం చూస్తూ ఉంటాం. నమ్మిన వారు చెప్దాం హల్లెలూయా. ఏడుపులు తగిలేసాయి. పాస్టర్ గారు ఏడటం అంటే మాటలు కాదు తెలుసా? పాస్టర్ గారు నిన్ను బట్టి బాధపడ్డాడంటే ఇంక నీ భూమి మీద నోకలు చెల్లిపోయినట్టని బైబిల్ చెప్తుందన్నమాట. దేవుని ప్రతినిధి అది. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను అపురూపంగా చూసుకుంటున్నారు, నీ యోగక్షేమం కోసం కన్నీరు కార్చారు, నిన్ను ఆ స్థానాన్ని తీసుకొని రావడానికి ఏడ్చారు వాళ్ళు ఎన్నో దినాలు ప్రభు దగ్గర. మోసే ఏడ్చినట్లుగా ఏడ్చారు ఆ రోజు. ఇశ్రాయేలు ఎదుగుదల కోసం ఏడ్చాడు. ఆ రోజు కూడా మోసేని పక్కన పెట్టేస్తే ఏడ్చాడు మోసే. అందరికీ తెలుసు. దేవుని వ్యతిరేకంగా మారిపోతే కోడలు చచ్చిపోయింది. తెలుసా మీకు? కోడలు కూడా రక్తం కక్కుని చనిపోయింది. ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి, వారితో సంబంధాలు, వారి ఇంటి దగ్గర ప్రార్థనలు నాకు తెలుసు కాబట్టి, నన్ను యథావిధిగా ప్రేమిస్తారు కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే కేవలము ఆమె చనిపోవడానికి దేవుడు కారణం కాదు. ఎవరు చెప్పండి? మారు మనసు లేక చనిపోయింది. ప్రభు బిడ్డగా మారు మనసు లేక, అందుకే 18 మంది మీద గోడ పడిపోయిందండి అక్కడ. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఈమె దేవుడు అభిషేకిస్తాడు దాన్ని, దాంట్లో రక్తాన్ని చిలకరిస్తాడు, ఇశ్శోపుతో కడుగుతాడు ఆ ప్రాంతాన్ని. నీకు విశ్వాసం ఉంటే దాంతో జల్లించేసుకుని సరిపోద్ది, ఆ ఏరియా అంతా మారిపోద్ది, శాపగ్రస్తమైనంతా కూడా కొట్టివేయబడుతుంది. దానికి ఎందుకు ఇన్ని సింగినాదాలన్నీ కూడా చేయడం? అతడు ఏమైపోయాడు తెలుసా? ఫ్యాక్టరీలో బస్తాల మధ్యలో ఇరుక్కొని చనిపోయాడు. ఆ కొద్ది దినాల్లోనే. ఒకసారి ఆలోచించాను, మారు మనసు లేకపోతే ఇలాంటి ప్రమాదాలు వచ్చేస్తాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు చెప్దామా? హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, అజాగ్రత్తగా ఉండేవారు చచ్చిపోతారు. అజాగ్రత్త అనేది మనకు తెలియదు. అది ఎక్కడ నువ్వు ఎలా కనుపరుస్తున్నావో ప్రభు ఎదురు కానీ, మనుషుల దగ్గర కానీ, ఏ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావో దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, జాగ్రత్త పడితే చాలు. హ్యాపీనెస్ మన జీవితంలో జాగ్రత్త పడితే చాలు. ప్రభుకి ఇష్టకరంగా ప్రభు ఉండాలి, అన్ని వేళలా ప్రభు ఉండాలి మనతో. ప్రభుని ఎడమ చేసి పక్కన పెట్టేది ఏది మనకి క్షేమం మాత్రము కాదు. అందుకే దావీదు ఏమంటారు చెప్పండి? నీకన్నా క్షేమాధారమైనది ఏది నాకు లేదు. క్షేమం కలిగించేవాడు ఇదే తండ్రి. ఏది నాకు ఇక్కడ క్షేమాన్ని ఇవ్వదు. ఏది చూసినా నాకు మనశ్శాంతి లేదు ప్రభు, నువ్వు ఒక్కడు నాతో ఉంటే చాలని అనుకుంటే చాలు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. ఉపవాసాలు మానవద్దు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోవద్దు. నీ ఉద్యోగాలు చేయి, నీ వ్యాపారాలు చేయి, నీ చదువులకు వెళ్ళు, నీ ప్రయత్నాలు చేయి, కానీ ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో కనెక్టింగ్ ఉండాలి. నమ్మిన వారు చెప్దామా? అందుకని మనం ఏం చేయాలంటే ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన రీతిగా మనం ఏం చేయాలంటే, ఈ తిండి విషయంలో పడిపోతున్నామో, ఒకవేళ తిండి అనే మత్తులో పడి ఉపవాసాలు మానేస్తున్నామేమో. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. ప్రతి శుక్రవారము ఖచ్చితంగా ఉపవాసం ఉండు. కొన్ని యేసుప్రభువు 3 గంటలకు 3 గంటలకు మరణించాడు సిలువ వేయబడి. కనీసం 4 గంటల వరకన్నా ఉండి చాలు, సమర్పించుకో. ఉండి నువ్వేం చేయాలంటే, నీ సమస్య ఏదైనా ఉంటే ముందు పెట్టి ప్రార్థించే, తప్పకుండా కార్యం జరుగుతుంది. కన్నీరు కార్చు. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం హల్లెలూయా. మన అలాగే కానిస్టేబుల్ గారు, నేను కూడా ఉపవాసం ఉన్నానండి, కరెక్ట్గా మీరు భోజనం చేసే సమయానికి నాకు ఆ విషయాన్ని తెలియపరచండి, నేను కూడా ముగించుకుంటానని చెప్పి శుక్రవారం నాడు ఉపవాసం ఉన్నారట.
నాకు ఫోన్ చేశానని చెప్పి ఫోన్ చేసి చెప్పాను నాకు ఆ విషయం. అదే చెప్దామా, నేను 4:30 ప్రాంతంలో నేను ఫోన్ చేసి చెప్పాను, సరే ఫోన్ చేయండి ప్రార్థన చేసుకొని అని చెప్పడం జరిగింది. ఒక ఉపవాస దినం చాటించుకుంటే నీ శ్రమలు, శోధనలు, శరీర బలహీనతలన్నీ కూడా కొట్టివేయబడతాయి. నీ విశ్వాస జీవితం తగ్గింది అంటే శ్రమలు ఎక్కువైపోతూ ఉంటాయి, నీకు శోధనలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏదో ఒక రోజు అది ఒక ప్రమాదంగా నీ మీదకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు మనకు అవకాశం ఇవ్వాలి చెప్పండి? దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ప్రతి విషయంలో. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే శోధనలు కూడా మనం జయించడానికి అవకాశం ఉంటుంది. నమ్మిన వారు చెప్తామా? హల్లెలూయా. తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐవిక విచారం వల్ల కానీ ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నారేమో, ఆ దినము మీ మీదకి ఉరువచ్చినట్లుగా రాకుండానట్లు మీకు మీరే మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా చెప్దామా? చాలా మంది తిండి మత్తులు పడి ప్రార్థనలు కూడా మానేస్తున్నారు. అప్పుడే పొయ్యి ఎక్కిస్తూ ఉంటారు, ప్రార్థన జరిగేటప్పుడే తిండి ఇక్కడ. అప్పుడు వండుకుంటారు ఎవడన్నా? ప్రార్థన తర్వాత తిండి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు బైబిల్లో చెప్పాడు, కష్టపడ్డ వాడికే భోజనం. అంటే ప్రభుత్వంలో ఉండాలి, అప్పుడు దేవుడు భోజనాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. యేసుప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలతో భోజనాన్ని 5,000 మందికి పెట్టాడు. దేవుడు 12 గంపలు మిగిలిపోయాయి. స్త్రీలు లెక్కించబడలేదు, పిల్లలు లెక్కించబడలేదు, పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. అక్కడ ఆయన అద్భుతం చేయగలరు. ఏ సమయంలో అయినా సరే నీకు భోజనాన్ని సిద్ధం చేయగలరు. నువ్వు దేని విషయంలో చింతించవద్దు, ప్రభు గురించి ఆలోచించే, ప్రభు గురించి చింతించి, ప్రభా నువ్వు వస్తానన్నావు, ఎప్పుడు వస్తావు? నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ రాజ్యం చూడాలని ఆశ నాకు ఉంది, ప్రభా నీతో ఉండిపోవాలని ఆశ నాకు ఉంది. ఇలాంటి ఆశలు ఏమి ఉండవండి మనకి. అదే చెప్తామా? ఓ తులం కొన్నాను ఆయన, మా ఆయన ఇంకొక తులం కోసం కూడా నువ్వు ఏమన్నా ప్రేరేపించగలిగితే తండ్రి మెల్ల వేసుకొని తిప్పేస్తాను ఆయన. అలా చెప్తామా? హల్లెలూయా. చెవిలీలు మొన్న కొన్నాను ఆయన, ఇంకొక 2 చెవిలు పైన కూడా కన్నం పెట్టేస్తాను తండ్రి. ఇప్పుడు పెట్టేస్తారు ఈ మధ్యలో 2-3 కన్నాలు చెవులకి కూడా. అలా చెప్తామా? మొత్తం కన్నం మూసేస్తాడు ఇక్కడ. కన్న పేరు కన్నం ఉంటుంది తెలుసా? మన శుక్రవారం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయి కంటే 2 చెవుల్లో కూడా సిల్లులు అడిపోయాయని చెప్పాడండి డాక్టర్. ఏటక్క చెవుల్లో సిల్లులు పడడం ఏంటంటే డాక్టర్ గారు చెక్ చేశారు, ఆపరేషన్ చేయకపోతే మొత్తం చెవులు 2 పోతాయని చెప్పారట. అదే చెప్దామా? పడిపోతాయండి, చిల్లులు కూడా పడిపోతాయి. తెలుసా మీకు ఎన్ని కన్నాలు ఉన్నాయో తెలుసా? ఇప్పుడు చెవులకి ప్రత్యేకమైన కన్నాలు పెట్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిన్ను పాడు చేస్తాయి, నీ భక్తి జీవితానికి డ్యామేజ్ కలిగిస్తాయి. ఇవన్నీ కూడా చూడండి, ఒక వైట్ షర్ట్ మీద చిన్నది ఏదైనా ఇప్పుడు పడ్డది అనుకోండి, కలర్ ఎలా అనేస్తే చెప్పండి, అది మచ్చ అలా డ్యామేజ్ చేసేస్తుంది. నీ భక్తి జీవితానికి ఇవన్నీ కూడా పాడు చేసేస్తాయి. దీనివల్ల ఒకవేళ ప్రయోజనం ఉందంటే చేయొచ్చు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. దీనివల్ల వచ్చేదంతా కూడా నష్టం తప్ప లాభం అనేది లేదు. ఒక దొంగకు కూడా నువ్వు అవకాశం ఇస్తున్నావు. నిన్నేమంటా నిజానికి కాదు, నీ వేసుకున్న దాన్ని బట్టి చూస్తున్నాడు. అబ్బా 10 నెలలు బ్రతికేసి మనం జాగ్రత్తగా ఇంటికైనా అపహరించామంటే అనుకుంటున్నాడు. అవకాశం మనమే ఇస్తామమ్మా. అంటే ఇవన్నీ కూడా మనకి తగదు ప్రియులరా, భక్తి పరులకు తగదు. ఎందుకంటే మన ప్రేమ అయినా ఆశ అయినా అంతా కూడా దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఎప్పుడు బొట్టెట్టుకోలేనలు ఈ మధ్యలో బొట్టెట్టుకుంటున్నారు తెలుసా? స్టిక్కర్లు వాడేస్తున్నారు. శాపం అది, నీ కుటుంబానికి పాపం అది. నువ్వు మొదటి నుంచి ఉంటే ఒక రకంగా ఉండాలి, మధ్యలో మాత్రం మళ్ళీ తేడా చేస్తే దీనివల్ల కూడా నీకు ప్రమాదం వస్తుంది. నేను ఎన్నో చెప్పాలి అని ఉంది, కానీ ఇప్పుడు కాదు, కొన్ని వారాల తర్వాత చెప్తాను ఈ విషయాలు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ విషయాల వల్ల ఎంత నష్టపోతున్నారో, చాలామంది ఎంత ప్రమాదాన్ని చిక్కుకుంటున్నారు, స్వయంగా ప్రభువే బయలుపరిచినవన్నీ కూడా నేను మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా చెప్తామా? అంటే నువ్వెంత దేవుని దగ్గర పవిత్రంగా ఉంటున్నావో దాన్ని నువ్వు మెయింటైన్ చేయి. ఎవరి గురించి నువ్వు లోనవ్వద్దు, ఏ వ్యక్తి గురించి నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు. నీ ప్రభు బాధపడతాడని నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు, ఆ దినం నీకు క్షేమాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకు వెళ్దాం ప్రియులరా. ఇంకొక మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. సమయం 12:35 అయిపోయింది, మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో కలిసి ఉండొద్దు అంటున్నాడు దేవుడు. విశ్వాసం లేని వారితో కనుక మీరు ఉంటే మీ విశ్వాసము పాడైపోతుంది. హల్లెలూయా చెప్దామా?
ఎప్పుడు టీవీ చూడని వారు అవిశ్వాసంతో తిరిగారు అనుకోండి, వీళ్ళు కూడా నెమ్మదిగా టీవీ మొదలెడతారు. వారి వల్ల వచ్చింది నీకు ముప్పు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమంటాడు తెలుసా? మీరు ఎవరితో ఉండకూడదట? అవిశ్వాసులతో ఉండకండి. ఇంకో మాట చెప్పాడు అక్కడే, నీతికి దుర్నీతితో పొత్తు ఎక్కడిది? నీతిమంతులుగా జీవించేవారు అనీతిమంతులతో తిరగొచ్చా? అసలు సాంగత్యం అనేది ఉందా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, నీతిగా వెళ్ళిపోతున్న నీవు అనీతిమంతులతో సాంగత్యం అనేది నీవు చేయకూడదు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటే తేడాలు చెప్తున్నాడు ఇక్కడ. చీకటి వేరు, వెలుగు వేరు. నీతి వేరు, అనీతి వేరు. విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. విశ్వాసి దేవుని కోసం పనిచేస్తాడు, అవిశ్వాసి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. అలాంటి వ్యక్తితో తిరిగి నువ్వు వ్యతిరేకం అయిపోతావని దేవుడు ముందుగానే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్ గారు ఏమంటున్నారంటే, మొన్న రాత్రి వెళ్ళినప్పుడు ఆదివారమే పెట్టేశారండి అంటున్నారు. అదే చెప్తామా? నేను నా ఆదివారం అయితే నేను రానండి అన్నాను. మొన్న వరకు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. నేను వెళ్తూ వస్తున్నప్పుడు మన ప్రియులు విశాఖ రెబక కూడా అక్కడే ఉన్నారు. ఈ కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. బహుశా నిన్నే వచ్చి ఉంటారు వాళ్ళు. అలా చెప్తామా? నాకు తెలుసండి, మీకోసం ప్రత్యేకంగా నేను సిద్ధం చేసేస్తాను, మీరు ఎప్పుడంటే అప్పుడు అని అంటూ ఉన్నారు. కానీ నేను చెప్పాల్సింది కూడా వారికి చెప్పాను. నేను చెప్పాల్సింది కూడా వారికి చెప్పాను. వారు కొన్ని విషయాలు చెప్తూ అనుక్షణం ప్రతి రాత్రి నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నా ఆలోచన ఏంటంటే మీ క్షేమం కోరి. ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నాడంటే అది మీ క్షేమం కోరి, మిమ్మల్ని బలపరచాలని, స్థిరపరచాలని, మిమ్మల్ని భద్రపరచాలని, దేవునికి అప్పగించాలని, దేవుల్లో ఇంకా ఎదగాలని ఆలోచించి చెప్తా ఉంటాడు. ప్రతి మాట మీకు విలువగా ఉండాలని. అలాంటి మాటను మీరు ప్రేమించినప్పుడు మీరు ధన్యులు అవుతారు. ప్రియులారా, చెప్పలేదనుకోండి మీరు ఖచ్చితంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. నమ్మిన వారు అలా చెప్దాం. హల్లెలూయా. అందుకే అన్నాడు, చీకటి వేరు, వెలుగు వేరు. వాడితో మీకు సాంగత్యం ఏమిటి? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అంటే దెయ్యాలకి క్రీస్తుకి సంబంధం ఏమైనా ఉందా? దెయ్యాలు వేరు, అపవాది వేరు, క్రీస్తు వేరు. మన క్రీస్తు బిడ్డలం కాబట్టి దెయ్యాలతో మనం సంబంధం కలిగి ఉండకూడదు. బెలియాలు అంటే దెయ్యాలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది? విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం చెప్తూ ఉండాలి. ఇలాంటి వారు మనకు పరిచయం అవుతున్నప్పుడు చెప్తూ ఉండాలి, జాగ్రత్త పడాలి. నిన్ను బట్టి వారు స్నేహం చేయడానికి ఇష్టపడాలి తప్ప వారిని బట్టి మనం స్నేహం చేయడానికి ఇష్టపడకూడదు. మనం జీవం గల దేవుని కలిగి ఉన్నాం కాబట్టి అన్ని వేళలా కూడా మనం జాగ్రత్త పడాలి. అలాంటి వారికి మనకు ఎదురవుతూ ఉంటారు, అలాంటి వారు మనం తగులుతూ ఉంటారు. స్కూల్లో తగులుతూ ఉంటారు, కాలేజీలో తగులుతూ ఉంటారు, ప్రయాణాల్లో తగులుతూ ఉంటారు, ఇంటి చుట్టూ తగులుతూ ఉంటారు, స్నేహితుల మధ్యలో తగులుతూ ఉంటారు. అలాంటి వారందరి దగ్గర కూడా మన సావాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చివరి మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నీ జాగ్రత్త అనేది ఎక్కడ పోకుండా చూసుకోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఈ లోకముతో ఎవరు స్నేహం చేస్తున్నా నువ్వు తిరుగుతావు, నువ్వు క్షేమంగా ఉంటావు అని అనుకుంటున్నా, కానీ నువ్వు దేవునికి ఎప్పుడో శత్రువు అయిపోయావట. అంటే ఇప్పుడు నువ్వు ఏ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నావో నిన్ను నీవు పరీక్షించుకో. లోకంతో ఉంటున్నావా, దేవునితో ఉంటున్నావా? లోకములో ఉంటూ దేవునితో ఉండాలి. హల్లెలూయా చెప్దామా? లోకములో ఉంటూ దేవునితో ఉండాలి. సముద్రంలో ఉంటూ చేప ఉప్పు అంటుకోకుండా బ్రతుకుతుంది. అందుకే మనం దాన్ని కొనుక్కున్న తర్వాత కూడా ఉప్పు వేసుకొని వండుకోకపోతే మనం తినలేము. కానీ ఉప్పు నీటిలో ఉంటూ కూడా ఉప్పు అంటుకోకుండా బ్రతుకుతుంది. దేవుడు దాని ద్వారా కూడా మనం పాఠం చెప్తా ఉన్నాం. కొన్ని నీళ్ళు నోట్లో వేసుకొని చూడండి. ఎప్పుడన్నా మీరు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఉప్పుగా ఉంటుందో, ఎంత అసహ్యంగా ఉంటుందో. అలాంటి వాటి మధ్యలో చేప బ్రతుకుతుంది.
అంటుకోకుండా బ్రతుకుతుంది. అలాగే లోకములో ఉంటూ లోకాన్ని నేనే కలిగించానని చెప్పిన ఆ దేవుడు ఏమన్నాడంటే, లోకముతో మీరు స్నేహం చేయకండి. ఒకవేళ మీరు అలా చేస్తే మీరు నాకు శత్రువులు. అలాగే చెప్దామా? మనం ఎవరికో శత్రువు కాదు, ముందు దేవునికి శత్రువు అయిపోతాం మనం. అప్పుడు మన ఈ లోకంలో బ్రతకడానికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అందుకనే ప్రియులరా, జాగ్రత్త అనేది నీకు ఉందో లేదో ఒకసారి నేను పరీక్షించుకొని ప్రభు ఎదుట జాగ్రత్తగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే చెప్దామా? హల్లెలూయా. ఆదివారం విషయంలో కానీ, ఉపవాస విషయంలో కానీ, గృహ కూడికల్లో కానీ, ప్రభువు కోసం బ్రతకడంలో కానీ, స్నేహం చేసే విషయంలో కానీ, సహవాసాల్లో కానీ, కార్యక్రమాల ద్వారా కానీ, ప్రార్థనా కూడికల్లో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు జాగ్రత్తగా బ్రతికినట్లయితే ఈ భూమి మీద దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందుకే మరి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా జాగ్రత్తను ప్రకటిస్తూనే దేవుడు వస్తూ ఉన్నాడు. నా పిల్లలుగా మీరు జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే ఇక్కడ ఎవడున్నాడు? మనకి శత్రువు ఉన్నాడు, దేవునికి శత్రువు ఉన్నాడు. వాడి ద్వారా మనకి ఎన్నో ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనకి హెచ్చరిస్తూనే ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి నా ఎదుట. అంటే జాగ్రత్త అనేది ఏముంది? ప్రాముఖ్యంగా ప్రార్థనతోటే మనకి జాగ్రత్త. ప్రార్థన విషయంలో తగ్గిపోకండి. ప్రార్థన అనగానే ప్రయాసపడండి, కష్టపడండి. ప్రభు విషయం వచ్చేసరికి ఆలోచించండి. వీటన్నిటిని బట్టి భూమి మీద నీకు దేవుడు భద్రతను ఏర్పాటు చేస్తాడు. జరుగుతున్న ప్రమాదాలన్నింటినీ చూస్తున్నప్పుడు మరింత జాగ్రత్తతో మనం ప్రభువులో ముందుకు సాగిపోతాం. దేవుడి మాటలు వినులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం ప్రియులారా.